హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 20వ తేదీ అనగా ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది 10 గంటలకు. మరి ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏ జిల్లాకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉమ్మడి జిల్లాల వారీగానే ప్రభుత్వం విడుదల చేసింది. మరి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు మనం ఒకసారి ఇక్కడ గమనించినట్టయితే ఈ జిల్లాల వారీగా ఖాళీలలో వివిధ మేనేజ్మెంట్ల వారీగా ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది. 1 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2 ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, 3 జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే 4వది మరి స్టేట్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్ అంటూ మొత్తం ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఒక్కొక్కటిగా జిల్లాల వారీగా చూద్దాం. మొదటగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్, జెడ్పీ, ఎంపీపీ, ఎంపీఎల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కు సంబంధించిన ఖాళీలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొదటగా డిస్ట్రిక్ట్ పేరు, ఎస్ఏ లాంగ్వేజ్, ఎస్ఏ హిందీ, ఎస్ఏ ఇంగ్లీష్, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ పిఎస్, ఎస్ఏ బిఎస్, ఎస్ఏ సోషల్, ఎస్ఏపిఈ, ఎస్జిటి టోటల్ అంటూ ఇక్కడ హెడ్డింగ్స్ చూస్తూ ఉన్నాం. మొదటగా శ్రీకాకుళం జిల్లాలో 37 లాంగ్వేజ్ 1 అంటే తెలుగు, 11 హిందీ, 65 ఇంగ్లీష్, 33 మ్యాథ్స్, 14 పిఎస్, 34 బిఎస్, 70 సోషల్, 81 ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే 113 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 458 పోస్టులు శ్రీకాకుళంలో ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లాలో 14 తెలుగు, 14 హిందీ, 23 ఇంగ్లీష్, 8 మ్యాథ్స్, 32 పిఎస్, 20 బిఎస్, 62 సోషల్, 63 ఫిజికల్ ఎడ్యుకేషన్, 210 ఎస్జిటి, మొత్తం 446 విజయనగరంలో ఖాళీలున్నాయి. ఇక విశాఖపట్నంలో 26 తెలుగు, 28 హిందీ, 55 ఇంగ్లీష్, 59 మ్యాథ్స్, 39 పిఎస్, 58 బిఎస్, 91 సోషల్, 139 ఫిజికల్ ఎడ్యుకేషన్, 239 ఎస్జిటి, మొత్తం 734 పోస్టులు ఉన్నాయి. ఇక ఈస్ట్ గోదావరిలో 65 తెలుగు, 78 హిందీ, 95 ఇంగ్లీష్, 64 మ్యాథ్స్, 71 పిఎస్, 103 బిఎస్, 132 సోషల్, 210 ఫిజికల్ ఎడ్యుకేషన్, 423 ఎస్జిటి పోస్టులు ఉంటే మొత్తం 1241 పోస్టులు మరి ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. నెక్స్ట్ మనం వెస్ట్ గోదావరి చూస్తే 42 తెలుగు, 61 హిందీ, 84 ఇంగ్లీష్, 40 మ్యాథ్స్, 40 పిఎస్, 64 బిఎస్, 103 సోషల్, 181 ఫిజికల్ ఎడ్యుకేషన్, 420 ఎస్జిటి, మొత్తం 1035 పోస్టులు వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో 39 తెలుగు, 25 హిందీ, 93 ఇంగ్లీష్, 52 మ్యాథ్స్, 54 పిఎస్, 142 బిఎస్, 135 సోషల్, 123 పిఈ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్, 545 ఎస్జిటి పోస్టులు ఉంటాయి. మొత్తం 1208 పోస్టులు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లాలో 42 తెలుగు, 57 హిందీ, 69 ఇంగ్లీష్, 35 మ్యాథ్స్, 58 పిఎస్, 86 బిఎస్, 109 సోషల్, 166 ఫిజికల్ ఎడ్యుకేషన్, 521 ఎస్జిటి పోస్టులు, మొత్తం 1143 పోస్టులు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో 39 తెలుగు, 23 హిందీ, 95 ఇంగ్లీష్, 94 మ్యాథ్స్, 24 పిఎస్, 70 బిఎస్, 106 సోషల్, 72 ఫిజికల్ ఎడ్యుకేషన్, 106 ఎస్జిటి, మొత్తం 629 పోస్టులు మరి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 39 తెలుగు, 18 హిందీ, 84 ఇంగ్లీష్, 63 మ్యాథ్స్, 76 పిఎస్, 63 బిఎస్, 103 సోషల్, 107 ఫిజికల్ ఎడ్యుకేషన్, 115 ఎస్జిటి, మొత్తం 668 పోస్టులు నెల్లూరులో ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో 38 తెలుగు, 17 హిందీ, 104 ఇంగ్లీష్, 30 మ్యాథ్స్, 29 పిఎస్, 63 బిఎస్, 130 సోషల్, 86 ఫిజికల్ ఎడ్యుకేషన్, 976 ఎస్జిటి పోస్టులు, మొత్తం 1473 పోస్టులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఇక కర్నూలులో 82 తెలుగు, 114 హిందీ, 81 ఇంగ్లీష్, 90 మ్యాథ్స్, 66 పిఎస్, 74 బిఎస్, 112 సోషల్, 209 ఫిజికల్ ఎడ్యుకేషన్, 1817 ఎస్జిటి పోస్టులు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2645 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కడప చూసినట్టయితే 34 తెలుగు, 18 హిందీ, 81 ఇంగ్లీష్, 44 మ్యాథ్స్, 30 పిఎస్, 53 బిఎస్, 65 సోషల్, 82 పిఈ, 298 ఎస్జిటి, మొత్తం 705 పోస్టులు కడపలో ఉన్నాయి. ఇక అనంతపురం జిల్లాలో 37 తెలుగు, 28 హిందీ, 103 ఇంగ్లీష్, 43 మ్యాథ్స్,
66 పిఎస్, 72 బిఎస్, 111 సోషల్, 145 ఫిజికల్ ఎడ్యుకేషన్, 202 ఎస్జిటి పోస్టులు, మొత్తంగా 807 పోస్టులు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. అన్ని కలిపితే మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 534 తెలుగు, 492 హిందీ, 1032 ఇంగ్లీష్, 655 మ్యాథ్స్, 599 పిఎస్, 902 బిఎస్, 1329 సోషల్, 1664 ఫిజికల్ ఎడ్యుకేషన్, 5985 ఎస్జిటి పోస్టులు ఉంటే మొత్తంగా 13192 పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. మరి వీటన్నిటిలో మనం గమనిస్తే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2645 పోస్టులు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక అత్యల్పంగా మనం గమనించినట్లయితే విజయనగరంలో 446 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక ఎస్జిటిలలో కూడా అత్యధికంగా మరి కర్నూలు జిల్లాలో 1817 పోస్టులు ఉంటే మరి ఎస్జిటిలలో అత్యల్పంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గుంటూరు జిల్లాలో కేవలం 106 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పోస్టులు చూసినట్టయితే మొదటగా శ్రీకాకుళం జిల్లాలో ఇంగ్లీష్ 12 ఉన్నాయి, తెలుగు హిందీ లేవు. ఇంగ్లీష్ 12, మ్యాథ్స్ 13, పిఎస్ 10, బిఎస్ 12, సోషల్ 5, ఎస్జిటి 33 పోస్టులు, మొత్తం 85 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ లో ఉన్నాయి. విజయనగరంలో తెలుగు హిందీ లేవు, ఇంగ్లీష్ 7, మ్యాథ్స్ 25, పిఎస్ 24, బిఎస్ 16, సోషల్ 5, ఎస్జిటి 60, మొత్తం 137 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నంలో తెలుగు 7, హిందీ 11, ఇంగ్లీష్ లేవు, మ్యాథ్స్ 7, పిఎస్ 35, బిఎస్ లేవు, సోషల్ 5, పిఈ లేవు, ఎస్జిటి 335 ఉంటే మొత్తం 400 పోస్టులు ఉన్నాయి. ఇక ఈస్ట్ గోదావరిలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ లేవు, పిఎస్ 3, బిఎస్ 4, సోషల్ లేవు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక పోస్ట్ ఉంటే మొత్తం 104 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. అన్ని కలిపి 112 పోస్టులు మరి మనకు ఈస్ట్ గోదావరిలో పోస్టులు ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో తెలుగు 4, హిందీ 5, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ లేవు, పిఎస్ లేవు, బిఎస్ 1, సోషల్ 4, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3, ఎస్జిటి 14, మొత్తం అన్ని కలిపి 32 పోస్టులు వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. ఇక కృష్ణాలో తెలుగు హిందీ లేవు, ఇంగ్లీష్ 1 ఉంది, మ్యాథ్స్ లేవు, పిఎస్ 1, బిఎస్ 1, సోషల్ లేవు, ఫిజికల్ ఎడ్యుకేషన్ లేవు, ఎస్జిటి 2 పోస్టులు, మొత్తంగా 5 పోస్టులు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. గుంటూరులో తెలుగు హిందీ లేవు, ఇంగ్లీష్ 1, నెక్స్ట్ మ్యాథ్స్ 2, పిఎస్ 1, బిఎస్ 1, సోషల్ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ లేవు, ఎస్జిటి 10 ఉన్నాయి, మొత్తం 16 పోస్టులు గుంటూరులో ఉన్నాయి. సో ట్రైబల్ వెల్ఫేర్ లో ప్రకాశం తెలుగు 2, హిందీ 2, ఇంగ్లీష్ 4, మ్యాథ్స్ 1, పిఎస్ 2, బిఎస్ 2, సోషల్ 2, ఎస్జిటి 26, మొత్తం 43 పోస్టులు ప్రకాశంలో ఉన్నాయి. నెల్లూరులో తెలుగు లేవు, హిందీ 1, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, పిఎస్, బిఎస్, సోషల్, పిఈ లేవు. ఇక ఎస్జిటి 2 పోస్టులు, మొత్తం 5 పోస్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లేవు, మ్యాథ్స్ 1, పిఎస్ 1, బిఎస్ 1 ఉన్నాయి, సోషల్ లేదు, పిఈ లేదు, ఎస్జిటి 2 పోస్టులు, మొత్తం 5 పోస్టులు మనం చిత్తూరు జిల్లాలో చూస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో తెలుగు హిందీ లేవు, ఇంగ్లీష్ 7, మ్యాథ్స్ 4, పిఎస్ 4, బిఎస్ 4, సోషల్ 2, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, ఎస్జిటి 10, మొత్తం 33 పోస్టులు మరి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కడపలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లేవు, మ్యాథ్స్ 1, పిఎస్ 1, బిఎస్ 1, సోషల్ లేవు, ఫిజికల్ ఎడ్యుకేషన్ లేవు, ఎస్జిటి 1 పోస్టు, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇక అనంతపురంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ లేవు, పిఎస్ 1, బిఎస్ 1, సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ లేవు, ఎస్జిటి 2 పోస్టులు ఉన్నాయి, మొత్తంగా 4 పోస్టులు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఇక మొత్తంగా ట్రైబల్ వెల్ఫేర్ లో ఖాళీలు చూస్తే తెలుగు 13, హిందీ 21, ఇంగ్లీష్ 34, మ్యాథ్స్ 55, పిఎస్ 83, బిఎస్ 44, సోషల్ 24, ఫిజికల్ ఎడ్యుకేషన్ 6, ఎస్జిటి 601, మొత్తం 881 పోస్టులు మరి ట్రైబల్ వెల్ఫేర్ లో ఉంటే అత్యధికంగా 400 పోస్టులు విశాఖపట్నంలో ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించి ఉన్నాయి. ఇక అత్యల్పంగా మరి కడప, అనంతపురంలో 4 పోస్టులు మాత్రమే ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చూస్తే విశాఖపట్నంలో 4 ఎస్జిటిలు 1 పిఈటి, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఏలూరులో 6 ఎస్జిటి 1 పిఈటి, మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. కడపలో 3 ఎస్జిటి పోస్టులు, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. టోటల్ గా 13 ఎస్జిటి 2 పిఈటి పోస్టులు, అన్ని కలిపి 15 పోస్టులు జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ లో పోస్టులు ఉన్నాయి. ఇక మొత్తం ఇప్పటివరకు మనం చెప్పిన పోస్టులన్నీ ఒకసారి గమనించినట్లయితే 7487 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, 6599 స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 2 ఉన్నాయి. మొత్తంగా 14088 పోస్టులు గ్రాండ్ టోటల్ గా మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. నెక్స్ట్ మనం
స్టేట్ జోనల్ వైజ్ వేకెన్సీస్ ని చూస్తూ ఉన్నాం. అంటే ఇవి మోడల్ స్కూల్స్, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ లో స్టేట్ లెవెల్ గా చూస్తే ఖాళీల వివరాలు మరి హెచ్హెచ్, విహెచ్ అని ఉన్నాయి. హీరింగ్ హ్యాండిక్యాప్, తర్వాత విజువల్ హ్యాండిక్యాప్స్ కు సంబంధించిన ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం. ఫస్ట్ టీజీటీ పోస్టులు చూస్తూ ఉన్నాం. తెలుగు టీజీటీ ఒక పోస్టు, హిందీ లేవు. మ్యాథమెటిక్స్ టీజీటీ 2 పోస్టులు, ఫిజికల్ సైన్స్ టీజీటీ పోస్టులు 2, బయాలజికల్ సైన్స్ లేవు హెచ్హెచ్ కు. పీఈటీ పోస్ట్ 1, ఎస్జిటి పోస్ట్ 5, మొత్తం 11 పోస్టులు హెచ్హెచ్ వారికి ఉంటే, విహెచ్ వారికి చూస్తే తెలుగు లేవు, హిందీ 3, మ్యాథ్స్ లేవు. పిఎస్ 3, బిఎస్ 2, పీఈటీ 2, ఎస్జిటి 10, మొత్తం 20 పోస్టులు విహెచ్ వారికి ఉన్నాయి. ఇక తెలుగు 1, మొత్తంగా తెలుగు 1, హిందీ 3, మ్యాథ్స్ 2, పిఎస్ 5, బిఎస్ 2, పీఈటీ 3, ఎస్జిటి 15, మొత్తంగా 31 పోస్టులు మరి డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం జోన్ వైజ్ వేకెన్సీ పోస్టులు చూస్తే మరి ఇవి రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఫస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ స్టేట్ వైడ్ గా 52 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇవి మొత్తం స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి ఖాళీలు కాబట్టి వీటికి స్టేట్ వైడ్ గా మరి ఎక్కడైనా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పీజీటీ పోస్టులు స్టేట్ వైడ్ గా మొత్తం 53 పోస్టులు ఉంటే, మరి జోనల్ గా జోన్ 1 లో 73, జోన్ 2 లో 49, జోన్ 3 లో 31, జోన్ 4 లో 67, మొత్తంగా 273 పీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక టీజీటీ పోస్టు స్టేట్ వైడ్ గా 120 ఖాళీగా ఉంటే, జోన్ 1 లో 299, జోన్ 2 లో 272, జోన్ 3 లో 470, జోన్ 4 లో 557, మొత్తంగా 1718 టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీడీ పోస్టులు స్టేట్ వైడ్ గా లేవు. జోన్ 1 లో 6, జోన్ 2 లో 3, జోన్ 3 లో 2, జోన్ 4 లో 2, మొత్తం 13 పీడీ పోస్టులు ఉన్నాయి. ఇక పీఈటీ పోస్టు స్టేట్ వైడ్ గా 3 ఉంటే, జోన్ 1 లో 22, జోన్ 2 లో 24, జోన్ 3 లో 67, జోన్ 4 లో 56, మొత్తం 172 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక అన్ని వివరాలు చూసినట్టయితే 228 పోస్టులు స్టేట్ వైడ్ గా ఉంటే, 400 జోన్ 1 లో, 348 జోన్ 2 లో, 570 జోన్ 3 లో, 622 జోన్ 4 లో, మొత్తం 2228 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక స్టేట్ అండ్ జోన్ వేకెన్సీస్, స్టేట్ జోన్ వేకెన్సీస్ 2 కలిపితే స్టేట్ వైడ్ గా 259 ఉన్నాయి. జోన్ 1 లో 400, జోన్ 2 లో 348, జోన్ 3 లో 570, జోన్ 4 లో 682 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 2259 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్, జోనల్ లెవెల్ అన్ని పోస్టులు కలిపితే డిస్ట్రిక్ట్ లెవెల్లో 14,088 పోస్టులు ఉంటాయి. స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్లో 2259 పోస్టులు ఉన్నాయి. ఇక అన్ని కలిపి 16,347 పోస్టులు మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఈ విధంగా మొత్తం మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, జువైనల్ వెల్ఫేర్, అలాగే మరి జోన్ అండ్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అన్నిటిని కూడా మనం గమనిస్తే ఖాళీలన్నీ ఈ విధంగా ఉన్నాయి. మరి మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీలు మరియు ఆ జిల్లాలో మీ పోస్టుకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు మరియు దాంట్లో ఉన్నటువంటి రోస్టర్ గమనించిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ వివరాలన్నింటిని గమనించి మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఏపీ మెగా డిఎస్సిలో జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.